టీవీకి స్వాగతం. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రం మూలమల్ల గ్రామ నివాసులైనటువంటి గ్రామ రైతులు డ్రైనేజీ నీరు చేరి పంట పొలాలను కలుషితం చేస్తున్న విషయం గురించి స్థానిక తహసీల్దార్కి రాజుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాలువలో వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు అన్ని వచ్చి మా భూములు కలుషితమై పంటలు పండకుండా నాశనం అవుతున్న కారణంగా మురుగునీరు చేరి ఎప్పటికీ భూములలో పంటలు పండక భూమి ఆరిపోకుండా ఉండడంతో భూములలో జమ్ము మొలిచి భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం. దీనిపై స్థానిక తహసీల్దార్ వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్, మూలమల్ల మాజీ ఉప సర్పంచ్, రైతులు గంగన్న, రంగన్న, లక్ష్మణ, ఐలన్న, రాములు, గడ్డం హనుమంతు, రామ ప్రజలు పాల్గొని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లెటర్ ఇస్తున్నాము. సంబంధిత ఎమ్మెల్యే గారికి కూడా ఒకసారి కలిసి చెప్తాము. ఇంతవరకు కొద్దిగా ఉంటుండే, ఇప్పుడు కరెంట్ ఎక్కువ ఉంటుంది, బోర్లలో వాటర్ బాగున్నాయి. 24 అవర్స్ జూరాల మన ఒక 2 మోటార్ల నీళ్లు డ్రైనేజ్ వాటర్ మొత్తం మా పొలాల మీదకే వస్తుంది. కనుక మాపై దయ ఉంచి ఆ కెనాల్ని పక్కకు మలపాలని మా గ్రామ రైతులందరం కోరుచున్నాం. నా పేరు ఆనంద్ గౌడ్, మూలమల్ల మాజీ ఉప సర్పంచ్. మూలమల్ల రంగన్న. మా పొలాల మీదకి నీళ్ళు వస్తున్నాయి, వాటర్ ఎక్కువ అయిపోయింది. అది మీరు దయచేసి ఎక్కడైనా మళ్ళీ మార్గం చేయండి అడుగుతున్నాం. ఆనంద్ గౌడ్, మూలమల్ల మాజీ ఉప సర్పంచ్. మా పొలాలు వాటర్ డ్రైనేజ్ వాటర్ మొత్తం మా మా పొలాల మీదకే వస్తున్నాయి. ఒక 9-10 ఎకరాలు బీడ్ అయిపోయింది, జమ్ము మంచి దిగబడిపోతుంది. కనుక ఇదే విషయంపై మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని వచ్చినాము. ఎంఆర్ఓ గారు మీడియా తరఫున ఎంఆర్ఓ గారిని మరియు ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటాం. ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాం.